క్రిష్ రూమ్‌లోకొచ్చి చూసేసరికి షాక్ అయిపోతాడు. ఎదురుగా టేబుల్ మీద మందు బాటిల్ పెట్టి ఉంటుంది. దాని చుట్టూ ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి ఇదేంటి ఇది నా రూమేనా? నా రూమ్‌లోనికే వచ్చానా? ఇదంతా రాఘవేంద్రరావు సినిమాలో సెటప్‌లా ఉంది. ఏంటసలు అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే సత్య అయితే రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది. క్రిష్ కోసం మందులోకి నంచుకోవడానికి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అలా తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ అది చూసి ఏంది ఇదంతా కొత్తగా ఉంది నాకు. ఏంది అలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నావు అనగానే వెంటనే సత్య ఉండి మారిపోయాను. నీ కోసం నేను మారిపోయాను. ఎందుకంటే మనం కలిసి ఉండేది కొద్ది రోజులే కదా! ఈ కొద్ది రోజులైనా మంచి ఫ్రెండ్స్‌లా ఉందామని అనుకుంటున్నాను అని చెప్పేసి సత్య చెప్తుంది. నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ చాలా సంతోషపడుతూ అంటే మనం దోస్తులమా అని చెప్పేసి సరే అయితే షేక్ హ్యాండ్ ఇవ్వు అని క్రిష్ తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు సత్య కూడా తనకి చేయి కలుపుతుంది. ఇద్దరు అలా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇంకా ఫ్రెండ్స్‌లా ఉండాలి ఈ రోజు నుండి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోతారు. మరి ఏంటి ఎప్పుడూ లేనిది సత్య సడన్‌గా ఈ ప్రవర్తన ఏంటి? తను నిజంగానే ఫ్రెండ్స్‌లా ఉండాలనుకుందా? లేకపోతే దీని వెనుక మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసిందా ఏంటి అనేది మనకి నెక్స్ట్ వీడియోస్‌లో తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.